క్షణాన్ని ఆస్వాదించేందుకు నాకు యోగా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ప్రతిరోజు నేను తప్పకుండా యోగా చేస్తాను. మా అమ్మ సలహాతో ప్రతిరోజు యోగా చేయడం మొదలుపెట్టాను. సోషల్ మీడియా తగ్గింది, చదువులో ఫోకస్ పెట్టింది. ప్రతిరోజు యోగా చేయడం వల్ల జీవితంలో కన్ఫ్యూజన్ తగ్గుతుంది, క్లారిటీ పెరుగుతుంది. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు కూడా నివారిస్తుంది. నాకు కోపం, బాధ, భయం అన్నీ ఎక్కువ. ఇవన్నీ తగ్గడం కోసం ప్రతిరోజు యోగా చేస్తాను, ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా. నా వయసు 74 సంవత్సరాలు. నాకు ఇప్పటికే గుండె సమస్యలు కానీ బీపీ షుగర్లు కానీ లేకపోవడానికి కారణం నేను ప్రతిరోజు యోగా చేస్తాను కాబట్టే. నేను రోజు యోగా చేయడం వల్ల రోజంతా యాక్టివ్గా ఉండగలుగుతున్నాను. ప్రతిరోజు యోగా చేయడం వల్ల నేను చాలా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను. అందుకే పాపకి ఇప్పటి నుంచే యోగా అలవాటు చేస్తున్నాను. నాకు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. నా మైండ్ అండ్ బాడీ ఫిట్గా ఉండడానికి నేను ప్రతిరోజు యోగా చేస్తాను. ప్రతిరోజు యోగా చేయడం వల్ల జీవితంలో ఎంతో సహనంగా ఉండగలుగుతున్నాను. అయిపోయినాయి ఆకు యోగా లోతైన ఆత్మాన్వేషణకు మార్గం. ఈ జూన్ 21న విశాఖపట్నంలో జరిగే ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి యోగా చేయడం ప్రారంభిద్దాం. ఆరోగ్యం, ఆనందం ఇంకా ప్రశాంతమైన జీవితానికి అడుగులేద్దాం. యోగా వ్యాయామం మాత్రమే కాదు, మన జీవన విధానం. క్షణాన్ని ఆస్వాదించేందుకు నాకు యోగా ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ప్రతిరోజు నేను తప్పకుండా యోగా చేస్తాను. మా అమ్మ సలహాతో ప్రతిరోజు యోగా చేయడం మొదలుపెట్టాను. సోషల్ మీడియా తగ్గింది, చదువులో ఫోకస్ పెట్టింది. ప్రతిరోజు యోగా చేయడం వల్ల జీవితంలో కన్ఫ్యూజన్ తగ్గుతుంది, క్లారిటీ పెరుగుతుంది. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు కూడా నివారిస్తుంది. నాకు కోపం, బాధ, భయం అన్నీ ఎక్కువ. ఇవన్నీ తగ్గడం కోసం ప్రతిరోజు యోగా చేస్తాను, ఇంట్లో అయినా ఆఫీస్లో అయినా. నా వయసు 74 సంవత్సరాలు. నాకు ఇప్పటికే గుండె సమస్యలు కానీ బీపీ షుగర్లు కానీ లేకపోవడానికి కారణం నేను ప్రతిరోజు యోగా చేస్తాను కాబట్టే. నేను రోజు యోగా చేయడం వల్ల రోజంతా యాక్టివ్గా ఉండగలుగుతున్నాను. ప్రతిరోజు యోగా చేయడం వల్ల నేను చాలా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాను.